సీనుని కోర్టుకి తీసుకువచ్చి యామిని చేసిన కుట్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన రేవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుని కోర్టుకైతే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తరువాత ఇక అప్పు లంచం తీసుకుంటూ ఆఫీసర్లకి దొరికిపోయిందని అన్ని సాక్ష్యాలు అయితే ఉంటాయి. అప్పుడు ఇక జడ్జి గారు అయితే అంటూ ఉంటారు, మీరు లంచం తీసుకుంటూ ఆఫీసర్లకి దొరికిపోయినట్టు సాక్ష్యాలు ఉన్నాయి, దీని మీద మీరేమంటారు అని అప్పుని అడుగుతూ ఉంటే, లేదు, నేను పొరపాటుని కూడా లంచం తీసుకోను, ఎందుకంటే నేను నీతిగా నిజాయితీగా పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని నేను పోలీసునయ్యాను, ఎవరు నా మీద కావాలని కుట్ర చేసి ఇదంతా చేశారు అని అంటూ ఉంటే, మీరు లంచం తీసుకున్న వ్యక్తి ఎవరు, అతను ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు. జడ్జి గారు అయితే, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు సార్, అతని జాడలేదు అని అంటూ ఉంటాడు. లాయర్ అయితే, అతను ఇక్కడే ఉన్నాడు అంటూ అప్పుడే రేవతి అయితే సీనుని తీసుకొస్తుంది. ఇక సీనుని తీసుకురావడంతో ఒక్కసారి అక్కడే ఉన్న రుద్రాణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రేవతిని చూసి, ఇదేంటి రేవతి వీణ్ణి తీసుకొచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. రుద్రాణి అయితే అప్పుడు ఇక సీనునైతే తీసుకువచ్చి బోన్లో నిలబెడతారు. అప్పుడు ఇక సీను అయితే, నన్ను క్షమించండి సార్, ఆమె నా దగ్గర లంచం తీసుకోలేదు, నేను నా ఫ్రెండు ఇద్దరం కలిసి నాటకమాడి ఆవిడ చేత లంచం తీసుకుంటున్నట్టు సృష్టించాము, ఇదంతా కూడా మా చేత చేయించింది యామిని మా చేత ఇలా చేయించి మాకు డబ్బులిస్తానంది, డబ్బులకి కకృతిపడి నిజాయితీగా ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద మేము నిందపడేలా చేశాము, అంతే తప్ప ఆవిడ మా దగ్గర లంచం తీసుకోలేదు సార్, మాకు హెల్ప్ చేయడానికే చూసింది అని అంటూ చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక జడ్జి గారు అయితే, ఆ యామినిని అరెస్ట్ చేయండి అని అంటూ జడ్జి గారు తీర్పిస్తారు. అప్పుడు ఇక యామిని అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని రుద్రాణి అయితే యామినికి ఫోన్ చేసి చెప్పడంతో ఒకేసారి యామిని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక యామిని అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉండగా రాజు అయితే ఎదురు పడతాడు. యామినికి, తప్పు చేసి పారిపోదామని చూస్తున్నావా, అప్పు నీ పట్ల ఏం అన్యాయం చేసిందని నువ్వు అప్పు మీద ఇంత నింద వేయాలని చూసావు అని అంటూ రాజు అయితే యామినిని చంప పగలగొట్టి అరెస్ట్ అయితే చేయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.